మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా, స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 192వ రోజు, జూలై 11వ తేదీ. అంశము: క్రైస్తవుడు ప్రపంచంలో గొప్ప ఆశయం గల వ్యక్తిగా ఉండవలెను. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తన 46వ అధ్యాయము 1వ వచనము: దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొంతకాలం క్రితం ఉత్తర అరణ్యంలో ఒక వర్ణబాలుడు ఉన్నాడు. అతనికి దాదాపు 25 ఏళ్ళు మరియు అతను కేవలం ఒక రకమైన అస్థిరుడు. అతను భారీ దేహదారుఢ్యం గల మనిషి, కానీ అతడు పారిపోయేవాడు లేదా తిరుగుబాటు చేసేవాడు కాదు. అయితే తెగ తిరగడానికి ఇష్టపడే వ్యక్తి. అతను ఎక్కడికి వెళ్ళలేడు, ఏమీ చేయలేడు. అది ప్రాణాన్ని తీసేసే అంత భయంకరమైన విషయం అది. కొంతకాలం క్రితం అలాంటి ఒక వ్యక్తికి నేను భోజనం పెట్టాను. అతడు ఒక యాచకుడు మరియు నేను అడిగాను, మీరు దీన్ని ఎప్పుడు ప్రారంభించారు? అతడు అన్నాడు, సుమారు 20 సంవత్సరాల క్రితం అన్నాడు. నేను అడిగాను, ఎక్కడికి వెళ్తున్నావు? అతను ఎక్కడికి లేదు అన్నాడు. నేను అడిగాను, సరే నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? అందుకు అతడు చెప్పాడు, హో, నాకంటూ ఒక గతి గమ్యము లేదు. అటు తర్వాత నేను అడిగాను, నువ్వు దీన్ని ఎంతకాలం కొనసాగించాలని ఆశిస్తున్నావు? హో, అతను చెప్పాడు, నాకు తెలియదు, ఆశయాలు లేవు అని అన్నాడు. క్రైస్తవుడు ప్రపంచంలోని గొప్ప ఆశయం గలవాడిగా ఉండాలి. నశించిపోతున్న లోకానికి మరియు చనిపోతున్న వ్యక్తికి మహిమగల నిత్యజీవపు సువార్తను అందించుట. మనం పైకి లేచి దానితో ఉండాలి. చాలా ఏళ్ల క్రితం నేను జింకలను వేటాడే ప్రాంతమైన ఉత్తర అడవుల్లోకి ఈ కుర్రాడు వేటాడుటకు వెళ్ళాడు. అతనికి ఉద్యోగం కావాలి. అతని దగ్గర డబ్బు లేదు. పాత వర్ణజాతి వంట మనిషికి సహాయం చేయడానికి బాస్ అతన్ని నియమించుకున్నాడు. ఒక రాత్రి భోజనం ముగించి గిన్నెలు కడిగిన తర్వాత వారు ఒక చిన్న వెనుక కాన్వాస్ గదిలో వేరువేరుగా పడుకొనిరి. మరియు అకస్మాత్తుగా ఆ యువకుడు ఇలా అనెను, నాకు మెలకువ వచ్చింది. నా కిటికీ దగ్గర 2 వ్యక్తులు నిలబడినట్టు నాకు వినబడింది. మరక్కడ నుండి అత్యంత దుఃఖకరమైన శబ్దమును విన్నాను. ఇంకా అతను ఇలా చెప్పాడు, నేను నా ముఖము నుండి దుప్పటిని తీసి తక్షణమే లేచాను. నిరంతర మెరుపులను బట్టి గది వెలిగిపోతుంది.
అతను ఇంకా ఇలా అన్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఇలా చెప్పడం నేను విన్నాను. సరే జిమ్, మనం శిబిరానికి తిరిగి వెళ్ళడం మంచిది. ఇంకో 10 నిమిషాల పాటు మనం ఇక్కడ ఉండకపోవచ్చును. ఎందుకంటే ఆ సుడిగాలి ఈ వైపుకే వస్తుంది. మేఘాలు పర్వతాలను ధ్వంసం చేస్తూ చెట్లను చీల్చి గాలిలోకి తిప్పుతున్నాయి. వాడు గాలిలోకి 100 అడుగుల ఎత్తులో ఎగురుతున్న పూర్తి చెట్లను చూసినప్పుడు వాడు గుడారం అనగా కాన్వాస్పై ఏదో తాకినట్టు విని చెప్పాడు. మరియు కాన్వాస్కు మరోవైపున ఉన్న పాత వంట మనిషి, ఓ కుమారుడా, ఇటువైపుకు రా, నేను ఒక లాంతర పొందుకున్నాను. వాడు అవతలి వైపుకు వెళ్ళాడని చెప్పాడు. ముసలి వంట మనిషికి లాంతరు ఉంది. ఆమె, నీ రక్షకునిగా యేసు ప్రభువు నీకు తెలుసా అని అతన్ని అడిగింది. అతను చెప్పాడు, లేదు మేడం, నేను నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థించలేదు. నువ్వు ప్రార్థించడం మంచిది. ఎందుకంటే మనం రాబోయే కొద్ది నిమిషాల్లో భూమి నుండి కొట్టుకుపోవచ్చు. దైవభక్తి గల ఆ పరిశుద్ధ వృద్ధరాలు ఆ సబ్బు పెట్టెతో అక్కడ మోకరిల్లి ఎంతో ప్రశాంతంగా ప్రార్థిస్తుందని చెప్పాడు. నేనైతే ప్రార్థించలేను. నేను ప్రియమైన దేవా అని చెప్పి ప్రారంభించిన ప్రతిసారి ఆ సమయంలో ఒక చెట్టు క్యాబిన్ మీద పడినట్టు అనిపిస్తుంది అని అన్నాడు. ఘనమైన దానా, ప్రార్థించడానికి నాకు చాలా భయంగా ఉంది అని అన్నాడు. అతను ఇంకా ఇలా అన్నాడు, ఇంతవరకు నేను సాధించాను. మీరు నన్ను విడిచిపెట్టినట్లయితే తుఫాను లేనప్పుడు నేను మీ వద్దకు వస్తాను. అతను చెప్పాడు, అందుకొరకే నేను ఈ రాత్రి ఉన్నాను. తుఫాను ఏమీ చేయదు. నా హృదయంలో ఆ వాగ్దానం మరియు ఆ గడియ జ్ఞాపకాలు ఇంకా మిగిలి ఉన్నాయి. మీరు విచక్షణగా ఉన్నా లేదా సరైన మనస్సులో ఉన్నా మరియు ప్రతిదీ ప్రశాంతంగా ఉన్నప్పుడే దేవుని వద్దకు రావడం మంచిది. ఆలోచించడానికి మరియు తెలివిగా మరియు హోందాగా రావడానికి సమయం దొరికినప్పుడు అదే దేవుని వద్దకు రావలసిన సమయం. ఎందుకంటే కష్టకాలంలో ఆయన సహాయకుడు. మన మార్గాలపై ఆలోచించడం అనే వర్తమాన భాగం నుండి సేకరింపబడిన ఉన్నతమైన అంశం. మహా గొప్ప దేవుడును, మనకు ఆశ్రయ దుర్గముగా ఉండి మనల్ని ఎల్లప్పుడూ ఆపత్కాలంలో రక్షించే గొప్ప దేవునికి, మన యేసయ్యకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి మనలను చేయి పట్టుకుని నడిపిస్తూ, మనలను ఆదరిస్తూ, మనలను ఎల్లప్పుడూ ముందుకు నడిపే ఆ మహా గొప్ప దేవుని బట్టి, ఆ మహిమకరమైన దేవుని బట్టి మనం ఎంతో ఆయనకు కృతజ్ఞులమై ఉన్నాము. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఎల్లప్పుడూ మహిమపరచవలసిన వారమై ఉన్నాము. మనలను ఎన్నడూ విడిచిపెట్టక, కునుకగా నిద్రించక, మనలను ఎల్లప్పుడూ కాపాడే మన బాధ్యత గల దేవుణ్ణి బట్టి మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ప్రియ సోదరులారా, అల్పులమైన మన కొరకు, నీచులమైన మన కొరకు పెంట కుప్పల మీద తిరిగే మనలను ఆయన ఎన్నుకొని తన ఉచితమైన ప్రేమను మనకు పంచి తన అమూల్యమైన వాక్యాన్ని మనకిచ్చి మనలను బలపరచడానికి, మనలను నాశనకరమైన ఊబిలో నుండి విడిపించడానికి, ప్రతి శోధనల నుండి తప్పించడానికి, ప్రతి విపత్కర పరిస్థితుల నుండి విడిపించడానికి, ప్రతి వేదన నుండి మనలను బయటకు తీసుకురావడానికి ఆయన మనకు ఎంతో సహాయకుడుగా ఉన్నాడు. మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. మనం ఆపత్కాలంలో ఉన్నప్పుడు, ఏ సహాయము దొరకనప్పుడు, దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయనే మనకు నమ్ముకోదగిన గొప్ప సహాయకుడుగా ఉన్నాడు. మనల్ని ఎల్లప్పుడూ బలపరుస్తూ మనలను ముందుకు నడిపే గొప్ప సహాయకుడిగా ఉండి, ప్రతి పరిస్థితిని ఎరిగిన గొప్ప దేవుడిగా ఉండి, తన విలువైన ప్రేమను మనపై కుమ్మరిస్తూ మనల్ని ఎంతగానో పట్టించుకుంటున్న ఆ మహా గొప్ప దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. కేవలం ఆయనను బట్టి, క్రీస్తు మనలో ఉండుటను బట్టి మనము ఈ లోకములో అనేక మందికి ఆదర్శప్రాయముగా, ఎంతో ఉన్నతమైన వారముగా, గొప్పవారముగా కనిపిస్తూ ఉన్నాం. మన తండ్రి గొప్పవాడు కనుక ఆయనను మనలో నింపుకుంటే మనము కూడా ఈ లోకానికి ఎంతో ఉన్నతమైన వారముగా కనిపిస్తూ ఉన్నాము. ప్రియ సోదరులారా, క్రీస్తును బట్టి మన అతిశయము. మనలో ఏమీ లేదు కానీ మనం ఆయనను ధరించుకున్నప్పుడు
ఆయన మనలోకి వచ్చినప్పుడు నిశ్చయంగా ఈ లోకములో మనం ప్రత్యేకమైన జనాంగంగా కనిపిస్తూ ఉన్నాము. మనం ప్రత్యేక పరచబడిన వారమై ఆయన రాజులైన యాజక సమూహంగా మనం కనిపిస్తూ ఉన్నాము. ప్రియ సోదరులారా, ఆయన మన కొరకు రక్తం కార్చి మన కొరకు వెల చెల్లించి మనలను పాప దాస్యం నుండి విడిపించి మనలను పరిశుద్ధపరిచి తన రాజులైన యాజక సమూహంగా తన సొత్తైన జనాంగంగా మనలను నిలుపుకున్నాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఈ లోకంలో ఎంతో ఉన్నతమైన వారంగా జీవించవలసిన వారమై ఉన్నాము. మనం ఈ లోకంలో గొప్ప ఆశయం గల క్రైస్తవులుగా ఉండవలసిన వారమై ఉన్నాము. అనేక మందికి మాదిరి చూపేవారముగా, అనేక మందిని రక్షించేవారముగా, నశించిపోతున్న అనేక మందిని మరణం నుండి విడిపించి జీవంలోనికి నడిపేవారముగా మనం సువార్తను అందిస్తూ అనేక మందిని పాప కోపం నుండి బయటకు తీసుకురావాల్సిన వారమై ఉన్నాము. దేవునికి మనము ప్రతినిధులుగా ఉండి ఈ లోకంలో అనేక మందికి దేవుని సత్యాన్ని, ఆయన వాక్యాన్ని ప్రకటించి క్రీస్తునాథుకు నడిపించవలసిన బాధ్యత దేవుడు మనపై పెట్టాడు. ప్రియ సోదరులారా, ఆయన మన నుండి ఆశించే ఆ గొప్ప విషయాలను అనేక మందికి మనం బోధిస్తూ అనేక మందిని క్రీస్తు యొద్దకు నడిపిస్తూ ఈ లోకములో మన జీవితాలను ముందుకు నడిపించవలసిన వారమై ఉన్నాము. ఒక క్రైస్తవుడు ఈ లోకంలో ఒట్టిగా జీవిస్తూ వ్యర్థమైన జీవితాన్ని జీవించటం కాదు, కానీ మనం ఒక గొప్ప ఆశయం కలిగి ఉండాలని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. మనం చదువుకున్న అంశంలో దాగి ఉన్న కొద్ది భావాన్ని తెలుసుకుందాం. క్రైస్తవుడు ప్రపంచంలో గొప్ప ఆశయం గల వ్యక్తిగా ఉండవలెను. ప్రియ సోదరులారా, ప్రవక్త చెప్తున్నాడు, ఉత్తర అరణ్యంలో ఒక వర్ణబాలుడు ఉన్నాడని, అతనికి దాదాపు 25 సంవత్సరాలు ఉంటాయని, అతడు ఒక రకమైన వ్యాధితో బాధపడుతూ అస్థిరుడుగా ఉన్నాడని, అతడు భారీ దేహదారుఢ్యం కలిగి ఎంతో పిరికివాడుగా ఉన్నాడని, కానీ అతడు ఎల్లప్పుడూ తెగ తిరగడానికి ఇష్టపడతాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, అతనికి ఏ ఆశయము లేదు, అతనికి ఏ కోరిక లేదు, అతడు తనకు తాను ఏమీ చేయలేడని, అతని జీవితం అంతా నిరుపయోగంగా ఉన్నదని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. అతడు ఏమీ చేయడానికి ఇష్టపడడని, ఆశయాన్ని కలిగి ఉండడని మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, కొంతకాలం క్రితం అలాంటి ఒక వ్యక్తికి నేను భోజనం పెట్టాను. అతడు ఒక యాచకుడు, అతడు ఒక బిచ్చగాడు. నేను అతన్ని అడిగాను, మీరు ఎప్పుడు నుండి ఈ విధంగా ప్రారంభించారు, యాచకుడిగా మారారు? అతడు అన్నాడు, సుమారు 20 సంవత్సరాల క్రితం అన్నాడు. ప్రవక్త అన్నాడు, సరే, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? ఆ యాచకుడు చెప్తున్నాడు. అందుకు అతడు, నాకంటూ ఒక గతి గమ్యం లేదు, నాకు తెలియదు అని సమాధానమిచ్చాడు. ప్రవక్త అడుగుతున్నాడు, నువ్వు దీన్ని ఎంతకాలం కొనసాగించాలని ఆశిస్తున్నావు? అతడు చెప్తున్నాడు, నాకు తెలియదు, నాకు ఏ ఆశయాలు లేవు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, కానీ అతడు క్రైస్తవుడుగా ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, క్రైస్తవుడు ప్రపంచంలోని గొప్ప ఆశయం గలవాడిగా ఉండాలి. ఒక ప్రత్యేకించబడిన వాడుగా క్రీస్తు మహిమను చాటుతూ అనేక మందికి క్రీస్తుని ప్రదర్శింపజేస్తూ క్రీస్తు గొప్పతనాన్ని తెలియపరుస్తూ క్రీస్తు మన కొరకు పడిన ఆ శ్రమను, ఆ వేదనను, ఆయన మన కొరకు చేసిన ఆ విలువైన త్యాగాన్ని గుర్తు చేస్తూ మనం అనేక మందికి సువార్త చాటవలసిన వారమై ఉన్నామని, ఒక ఆశయం కలిగిన వారముగా ఉండాలని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, నిశ్చయంగా ఈ లోకంలో కేవలం నామకార్థులుగా క్రైస్తవులుగా చలామణవుతూ దేవుని గూర్చిన ఏ చిన్న పని కూడా చేయకుండా తమ జీవితాలను వ్యర్థముగా ముగిస్తూ ఉన్నారు. కానీ ప్రవక్త చెప్తున్నాడు, మనం ఈ లోకంలో అనేక మందికి దారి చూపేవారముగా, నశించిపోతున్న అనేక మందిని రక్షించేవారముగా, మనం ఇతరుల కొరకు జీవించాలని, ఇతరుల కొరకు మనం కరిగిపోవాలని, ఇతరుల కొరకు వెలిగించేవారముగా ఉండాలని, మనం ఒక ఆశయంతో ఈ లోకంలో జీవించాలని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, నేను చాలా ఏళ్ల క్రితం జింకలను వేటాడే ప్రాంతమైన ఉత్తర అడవుల్లోకి ఈ కుర్రాడు వేటకు వెళ్ళాడని, అతడికి ఒక ఉద్యోగం అవసరమైందని, కానీ అతని దగ్గర డబ్బులు లేవని, అయితే అతడు పాత వర్ణజాతి వంట మనిషికి సహాయం చేయడానికి ఒప్పుకున్నాడని ప్రవక్త చెప్తూ దానిలో నుండి గొప్ప సారాంశాన్ని తీసుకుని వస్తున్నాడు. ఆ కుర్రవాడు
ఒక రాత్రి భోజనం ముగించి గిన్నెలు కడిగిన తర్వాత వారు ఒక చిన్న వెనుక కాన్వాస్ గదిలో వేరువేరుగా పడుకునిది. మరియు అకస్మాత్తుగా యువకుడు ఇలా అనిను, అతడికి ఒక కల వచ్చింది. ఆ కలలో నాకు మెలకువ వచ్చింది. నా కిటికీ దగ్గర 2 వ్యక్తులు నిలబడి ఉన్నట్టుగా నాకు వినబడింది. మరి అక్కడ నుండి అత్యంత దుఃఖకరమైన శబ్దం విన్నానని ఇంకా అతను ఇలా చెప్పాడు. నేను నా ముఖము నుండి దుప్పటిని తీసి తక్షణమే లేచానని, నిరంతర మెరుపులను బట్టి గది అంతా వెలుగుతో నింపబడిందని అతను ఆ కలలో చూసినట్టుగా చెప్తూ ఉన్నాడు. అతడు ఇంకా ఇలా అన్నాడు, 2 వ్యక్తులు ఇలా చెప్పడం నేను విన్నాను. సరే జిమ్, మనం శిబిరానికి తిరిగి వెళ్ళడం మంచిది. ఇంకో 10 నిమిషాల పాటు మనం ఇక్కడ ఉండకపోవచ్చును. ఎందుకంటే ఆ సుడిగాలి ఈ వైపుకే వస్తుంది. మనం నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఆ సుడిగాలిలో మనం చిక్కుకున్నట్లయితే మనం నిశ్చయంగా చనిపోతాం. అతడు ఆ కలలో చూస్తూ ఉన్నాడు. మేఘాలు పర్వతాలను ధ్వంసం చేస్తూ చెట్లను చీల్చి గాలిలోకి తిప్పుతున్నాయి. వాడు గాలిలోకి 100 అడుగుల ఎత్తులో ఎగురుతున్న పూర్తి చెట్లను చూసినప్పుడు వాడు గుడారంపై ఏదో తాకినట్టు విని చెప్పాడు. మరోవైపున అతడు పడుకున్నప్పుడు ఆ విధమైన ఒక గలిబిలికరమైన, ఒక విపత్కరమైన ఒక పరిస్థితిని అతడు చూస్తూ ఉన్నాడు. అతడిని ఆ సుడిగాలి చుట్టుకుంటున్నట్టు, అతడు నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అతడు ఎంతో భయపడుతూ ఉన్నాడు. అక్కడ అదే సమయంలో మరోవైపున ఉన్న పాత వంట మనిషి అతడిని ఇలా ఆదరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కుమారుడా, ఇటువైపుకు రా, నేను ఒక లాంతరు పొందుకున్నాను. ప్రియ సోదరులారా, దీనిలో ఎంతో ఉన్నతమైన సారాంశం దాగి ఉన్నది. ఆ చీకటిలో, ఆ సుడిగాలిలో, ఆ భయంకరమైన దిక్కుతోచని పరిస్థితులలో, ఏ కొంచెము కూడా వెలుగులేని ఆ వేదనకరమైన పరిస్థితిలో అక్కడ ఒక వెలుగును వారు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పాత వంట మనిషి, కుమారుడా ఇటువైపుకు రా, నేను ఒక లాంతరు పొందుకున్నాను. ఆ చీకటిలో దేవుడు వారికి ఒక వెలుగును ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనం ఈ అంధకారమనే లోకంలో చీకటిలో మనం బతుకుతున్నప్పుడు, వాక్యం అనే వెలుగు లేనప్పుడు మనకు కూడా దేవుడు గొప్ప వాక్యం అనే వెలుగునిచ్చాడు. ప్రియ సోదరులారా, అదే సారాంశంతో ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ దిక్కుతోచని పరిస్థితుల్లో, ఆ అంధకారములో, ఆ చీకటి అలుముకున్న ఆ తుఫానులో, ఆ చెట్లన్నీ చీల్చుకుంటూ వస్తున్న, ఆ పర్వతాలను ధ్వంసం చేస్తూ వస్తున్న ఆ సుడిగాలిలో వారు ఒక లాంతరు వెలుగును కనుగొన్నారు. ఆ ముసలి వంట మనిషి చెప్తుంది, ఓ నా కుమారుడా, యేసుక్రీస్తును నీవు రక్షకుడుగా అంగీకరించావా? యేసు ప్రభువు నీకు రక్షకుడని నీకు తెలుసా అని అడుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అతడు చెప్తున్నాడు, లేదు మేడం, నేను నా జీవితంలో ఎప్పుడూ ప్రార్థించలేదు. ఆమె అంటుంది, నువ్వు ప్రార్థించడం మంచిది కుమారుడా, ఎందుకంటే మనం రాబోయే కొద్ది నిమిషాల్లో భూమి నుండి కొట్టుకుపోవచ్చు. ఆ దైవభక్తి గల ఆ పరిశుద్ధ ఉద్దరాలు అక్కడ మోకరిల్లి ఎంతో ప్రశాంతంగా ప్రార్థిస్తుందని అతను చెప్పాడు. ప్రియ సోదరులారా, అలాంటి పరిస్థితుల్లో దేవుడే మనకు గొప్ప సహాయకుడుగా ఉన్నాడు. అందుకే మనం చదువుకున్నాం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన మనకు నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు, మనల్ని విడిపించగల సమర్థుడు. ఆయన మనకు ఆశ్రయపురమై ఉన్నాడు, మనకు గొప్ప దుర్గమై ఉన్నాడు, మనలను కాపాడగలిగే శక్తివంతుడై ఉన్నాడు. అలాంటి విషయాన్ని ఎరిగిన ఆ వృద్ధురాలు ఆయన నుండి సహాయం పొందుకోవడానికి ఎంతో అనుభవం కలిగిన ఆ వృద్ధురాలు అక్కడ మోకరిల్లి ఎంతో ప్రశాంతంగా ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చదువుకున్నాం. ఆ కుమారుడు అన్నాడు, నేనైతే ప్రార్థించలేను. ప్రియమైన దేవ అని ప్రారంభించిన ప్రతిసారి ఆ సమయంలో ఒక చెట్టు క్యాబిన్ మీద పడినట్టు అనిపిస్తుంది అని అన్నాడు. ఘనమైన దాన, ప్రార్థించడానికి నాకు చాలా భయంగా ఉంది. ప్రియ సోదరులారా, దుష్టుడు అలానే చేస్తాడు. మనం మోకరించకుండా, మనం దేవునికి మొర్ర పెట్టకుండా, మనం ప్రార్థించకుండా మనకు ఆటంకాన్ని కలిగిస్తూ ఉంటాడు. మనల్ని గలిబిలికి గురి చేస్తూ ఉంటాడు. మనలను మోకరించకుండా చేయడమే వాడి యొక్క గురి అయి ఉన్నది. మనం ప్రార్థిస్తే వాడికి మంటలో వేసినట్టుగా ఉంటుందని మనం అనేక వాక్య భాగాల్లో చదువుతూ ఉంటాం. ప్రార్థన చేయటం వాడికి ఇష్టం ఉండదు. అందుకే ఈ లోకంలో అనేక మందిని వాడు నశింప చేస్తూ ఉన్నాడు.
ఎక్కువగా వాక్యము చదవగలం, ఎక్కువగా పాటలు పాడగలం, మరి ఏదైనా చేయగలం, కానీ ప్రార్థన మాత్రం చేయడానికి అనేక మంది ప్రజలు ఇష్టపడరు. ఎందుకంటే సాతాను ఆ కార్యాన్ని చేయనివ్వడు. మనం దేవునితో మాట్లాడటం, దేవునికి మనకి మధ్య సహవాసాన్ని కలిగి ఉండటం వాడు ఇష్టపడడు ప్రియ సోదరులారా. ఎందుకంటే మనం దేవునికి మొరపెట్టినట్లయితే ఆపత్కాలములో, ఆ విపత్కర సమయంలో మనం కన్నీటితో ఆయనను అడిగినట్లయితే నిశ్చయంగా ఆయన మనకు గొప్ప సహాయకుడుగా, మనల్ని రక్షించేవాడుగా, మనల్ని విడిపించేవాడుగా, మనలను ప్రతి పరిస్థితి నుంచి గెలిపించేవాడుగా ఆయన ఉన్నాడు. ప్రతి శోధన నుండి తప్పించేవాడుగా ఆయన ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టే మనలను ఆయనను అడగకుండా చేసే ఆటంకాలను, గలిబిలిని వాడు సృష్టిస్తూ ఉంటాడు. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనం ఆపదల్లో ఉన్నప్పుడు, మనం వేదనలో ఉన్నప్పుడు, మనకు ఎవరు సహాయకులు లేనప్పుడు మనకు ఆయనే గొప్ప సహాయకుడని మనం ఎరిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మనం ఈ లోకంలో అనాథులుగా లేము, కానీ దేవుని పేరు పెట్టుకున్న మనము, క్రైస్తవులమైన మనము నిశ్చయంగా బలవంతులమై ఉన్నాము. ఎందుకంటే మనకు వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు. మనము ఆయన నుండి మనం కన్నీటితో ప్రార్థించినప్పుడు, మనం చేతులు చాచినప్పుడు, మనం మోకరించి ఆయన వైపు చూచినప్పుడు నిశ్చయంగా ఆయన నుండి గొప్ప కార్యాలను మనం పొందుకోగలుగుతూ ఉన్నాము. ప్రతి పరిస్థితి నుండి మనం విడుదల పొందుకోగలుగుతూ ఉన్నాము. మనం ఈ లోకంలో దేనికి భయపడవలసిన అవసరం లేదని, మనం ఏ విషయంలోనూ వేదన చెందవలసిన అవసరం లేదని గొప్ప నిరీక్షణ గలవారమై విశ్వాసంతో ఆయన వైపు చూడవలసిన వారమై ఉన్నాము. ఒక క్రైస్తవుడికి దేవుడిచ్చిన గొప్ప వరం నిరీక్షణ అయి ఉన్నది. మనం ఏ కార్యాన్నైనా సాధించగలుగుతాము కేవలం విశ్వాసము ద్వారా. మనం కేవలం ఆయనను నమ్మగలిగితే, మనము ఆయనపై పెట్టుకున్న విశ్వాసాన్ని బట్టి మనం ఊహించలేని కార్యాలను పొందుకోగలుగుతాము. ఆయన మన కొరకు ఏదైనా చేయగలడు, సమస్తాన్ని సాధ్యపరచగలడు. ఆ శిష్యులు ఆ సముద్రం వెంట వెళుతున్నప్పుడు, ఆ నావపైకి సముద్రము అలలతో తుఫాను లేచినప్పుడు, వారు ఎంతో కలవరం చెందుతూ ఉన్నప్పుడు వారు ఆ నావలో యేసు ఉన్నాడని, సృష్టికర్త ఉన్నాడని, సమస్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోగలిగే గొప్ప శక్తివంతుడు ఉన్నాడని వారు మరిచిపోయారు. వారు ఎప్పుడైతే దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రభువా, మేము నశించిపోతూ ఉన్నాము, నీకు చింత లేదా అని అనినప్పుడు, అల్ప విశ్వాసులారా, ఎందుకు మీరు కలవరపడుతూ ఉన్నారని చెప్పి ఆయన పైకి లేచి ఆ సముద్రాన్ని గద్దించినప్పుడు అది వెంటనే నిమ్మలమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అనేక సార్లు కలవరపడుతూ ఉంటాం. మనతో యేసు ఉన్నాడని మనం మరిచిపోతూ ఉంటాం. మనం దేవునికి మొర్ర పెట్టడం, ప్రార్థించడం మరిచిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో ఎంత కలవరానికి గురైనా మనం మోకరించి ప్రార్థించగలిగినట్లయితే నిశ్చయంగా మనకు సహాయం దొరుకుతూ ఉన్నది. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆ వృద్ధురాలు వెంటనే అక్కడ మోకరిల్లి ఎంతో ప్రశాంతంగా ప్రార్థించిందని మనము చదువుకున్నాం. అతడు అంటున్నాడు, నేను ప్రార్థించడానికి మోకరించిన ప్రతిసారి, ప్రియమైన దేవ అని చెప్పిన ప్రతిసారి ఒక పెద్ద చెట్టు క్యాబిన్పై పడినట్టు అనిపిస్తుందని, నేను గలిబిలి చెందుతున్నానని, నేను ఎన్నడూ ప్రార్థించలేనని, నాకు భయంగా ఉందని అతడు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. లేదు ప్రియ సోదరులారా, అలాంటి ఆపత్కాలంలోనే మనం మోకరిల్లి ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. మనము నమ్ముకొనదగిన గొప్ప సహాయకుడు మనతో ఉన్నాడని మనం గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాము. ప్రియ స్నేహితులారా, ప్రియ సోదరులారా, దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉన్నాడని, మనం విచక్షణ కలిగిన వారమై ఉండవలసి ఉన్నదని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండి మనలను ప్రతి సమయంలో కాపాడుతూ ఉన్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, మీరు విచక్షణగా ఉన్నా లేదా సరైన మనస్సులో ఉన్నా మరియు ప్రతిదీ ప్రశాంతంగా ఉన్నప్పుడే దేవుని యొద్దకు రావడం మంచిది. నీ జీవితంలో జరగకూడని విషయాలు జరిగిపోయినప్పుడు, నువ్వు నష్టపోయినప్పుడు తర్వాత తెలుసుకుని దేవుని దగ్గరికి రావటము కాదు, కానీ దుర్దినములు నీపై రాకముందే, మరణం నిన్ను కమ్మకముందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవలసిన అవసరం ఉన్నదని, నీవు దేవుని దగ్గర పశ్చాత్తాపడి దేవునికి సమర్పించుకుని
ఆయన వైపు తిరగవలసిన అవసరం ఉన్నదని, పరిస్థితులన్నీ మంచిగా ఉన్నప్పుడే నీవు ఆయన వైపు వచ్చి ఆయనను అంగీకరించాలని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. సరైన మనస్సులో ఉన్న మరియు ప్రతిదీ ప్రశాంతంగా ఉన్నప్పుడే దేవుని వద్దకు రావడం మంచిది. ఆలోచించడానికి మరియు హోందాగా రావడానికి సమయం దొరికినప్పుడు అదే దేవుని వద్దకు రావాల్సిన సమయం. ఎందుకంటే కష్టకాలంలో ఆయన సహాయకుడు. ప్రియ సోదరులారా, ఆయన హేతువేమీ లేకుండా, మన నుండి ఏ లాభాన్ని ఆశించకుండా మనకు సహాయపడే గొప్ప దేవుడుగా ఉన్నాడు. విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు మనలను ఎల్లప్పుడూ రక్షించేవాడుగా ఉన్నాడు. మన కొరకు ఎంతో బాధ్యత కలిగిన దేవుడుగా ఉండి ప్రతి పరిస్థితి నుండి మనల్ని తప్పిస్తూ, ప్రతి శోధన నుండి మనల్ని విడిపిస్తూ, మనకు ఎంతో సహాయకుడుగా ఉండి, మనకు ఎంతో ఆయన ఆశ్రయ దుర్గముగా ఉండి మనల్ని ఎంతో ఆదరిస్తున్న ఆ గొప్ప దేవుడు నేటికి సజీవుడిగా మనతోనే ఉన్నాడు. ప్రియ సోదరులారు, మన కుటుంబాల్లో రేగుతున్న అలజడులు, మన జీవితాల్లో రేగుతున్న పెనుగాలులు, పెను తుఫానులు ఎన్ని వచ్చినా, మనం ఎంత వేదనకు గురైనా, ఎంత గలిబిలి చెందినా, ఎంత కలవరం మనలో చోటు చేసుకున్నా సమస్తాన్ని నిర్మలపరుచువాడు ఎల్లప్పుడూ మనతో ఉన్నాడని, మనము గొప్ప ఆశయం కలిగి ధైర్యంగా ఉండవలసిన వారమై ఉన్నామని ప్రవక్త మనకు తెలుపుతూ ఉన్నాడు. క్రైస్తవుడు ప్రపంచంలో గొప్ప ఆశయం గల వ్యక్తిగా ఉండవలను. పిరికివారుగా కాక, పారిపోయేవారుగా కాక, బద్ధకస్తులుగా ఉండకుండా మనం ఎల్లప్పుడూ క్రీస్తు కొరకు ముందుకు సాగేవారముగా, అనేక మందికి దేవుణ్ణి ప్రకటించేవారముగా, నశించిపోతున్న అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించేవారముగా, ఆ మహిమగల నిత్య జీవపు సువార్తను అనేక మందికి అందించేవారముగా ఈ లోకంలో మనం జీవించవలసిన వారమై ఉన్నాము. మన జీవితంలో గతి గమ్యము లేని వారముగా మనం ఉండకూడదు. ప్రియ సోదరులారా, మనం ఈ లోకంలోనికి ఎందుకు వచ్చామో, దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో నిశ్చయంగా మనం ఎరగవలసిన వారమై ఉన్నాము. ప్రతి మనిషి పట్ల ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనల్ని పుట్టించాడు అంటే మనం అనేక మందికి మాదిరికరంగా జీవించి, ఆదర్శప్రాయంగా ఉండి అనేక మందిని క్రీస్తునొద్దకు నడిపించాలని, క్రీస్తు పత్రికలుగా మనం ఈ లోకంలో జీవించాలని, క్రీస్తు యొక్క గుణలక్షణాలు ప్రదర్శింపజేయాలని, క్రీస్తు వెలుగును అనేక మందికి ప్రసరింపజేసి ఆ వెలుగునొద్దకు నడిపించాలని, అంధకారంలో నుండి విడిపించి అనిత్యత్వంలోనికి, ఆ మహిమకరమైన రాజ్యంలోనికి వారిని తోడుకొని రావాలని మనల్ని దేవుడి లోకంలో నక్షత్రములుగా వాడుకుంటూ ఉన్నాడు. మనం దారి చూపేవారముగా, అనేక మందికి వెలుగుకరంగా జీవించవలసిన అవసరం ఉన్నది. ప్రియ సోదరులారా, క్రీస్తును మన మనసులో నింపుకున్న మనము క్రీస్తు గుణలక్షణాలని అనేక మందికి ప్రదర్శింపజేస్తూ, క్రీస్తునే వ్యక్తపరుస్తూ, అనేక మందికి వెలుగుకరంగా జీవిస్తూ అనేక మందిని దేవుని వద్దకు నడుపుదాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనతో పాటుగా అనేక మందిని తీసుకుని వెళదాం. దేవుని నిత్యరాజ్యానికి అనేక మందిని వారసులుగా తీర్చిదిద్దుదాం. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనపై నిలిపి మనలను ఆయన పాత్రలుగా వాడుకునుగాక, ఆయన పత్రికలుగా నిలుపునుగాక, అనేక మందికి ఆదర్శప్రాయంగా, మాదిరికరంగా జీవింపజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపఠనం కీర్తనలు 1, 2, 3 అధ్యాయములు మరియు అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ లోకంలో అనేక మంది నశించిపోతున్న వారికి దేవుని సత్య సువార్తను అనేక మందికి ప్రకటించి నశించిపోతున్న వారిని రక్షించండి. అంధకారంలో ఉన్నవారిని వాక్యమనే వెలుగులోనికి తీసుకుని రండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన కనికరం ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై ఉండి, మీ కుటుంబాలను వెలిగించి, మిమ్మలను బలపరిచి, ఆపత్కాలంలో మీకు సహాయకుడిగా నిలిచి, మిమ్మలను బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. నీకు సాధ్యమే
సర్వం సాధ్యమే ఒక్క మాట పలికిన చాలు. నీకు సాధ్యమే సర్వం సాధ్యమే ఒక్క మాట పలికిన చాలు. దేవా ఒక్క మాట పలికిన చాలు. అయ్యా ఒక్క మాట పలికిన చాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా. స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. కనికరించి నీ చేయి చాపి అద్భుతము చేయు దైవమా. కనికరించి నీ చేయి చాపి అద్భుతము చేయు దైవమా. దేవా అద్భుతము చేయు దైవమా, అయ్యా అద్భుతము చేయు దైవమా. హల్లెలూయా 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 హల్లెలూయా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా. స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము యేసయ్యా. విన్నపాలు విను దైవమా, నా కన్నీరు తుడుచు దైవమా, స్వస్థతనిచ్చు దైవమా. స్తోత్రము యేసయ్యా, నీకు స్తోత్రము